వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ సెమ్ అనలిటికల్ స్కిల్స్ పేపర్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వీడియోలో నేను వచ్చేసి యూనిట్ 1 అండ్ యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్సే పెట్టాను. యూనిట్ 3 పెడితే వీడియో అనేది లెందీగా అయిపోద్దని యూనిట్ 3 అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. యూనిట్ 1లో 2 పార్ట్స్ ఉన్నాయి, అర్థమెటిక్ అబిలిటీ, వర్బల్ రీజనింగ్. అర్థమెటిక్ అబిలిటీలో నేను చెప్పింది చదువుకోండి. ఆల్జీబ్రిక్ ఆపరేషన్స్ దీంట్లో వచ్చేసరికి మనకి నంబర్ సిస్టమ్ గురించి అడుగుతారు, థియరాటికల్గా కూడా అడుగుతారు. న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి, హోల్ నంబర్స్ అంటే ఏంటి, లేకపోతే రైట్ కాన్సెప్ట్ ఆన్ నంబర్ సిస్టమ్ అని అడుగుతాడు. మనం మొత్తం రాసేయాలి అండ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది చూసుకొని వెళ్ళాలి. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడ్మస్ రూల్. ఇది అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మంచి వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏదైనా ఉందంటే బాడ్మస్ రూల్. దీంట్లో నేను ఇచ్చాను కదా, ఫస్ట్ వన్ ఏమంచి థియరాటికల్గా అడుగుతారు. బాడ్మస్ రూల్ అంటే బ్రాకెట్స్, ఓపెన్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. దీని గురించి అయితే బ్రీఫ్గా మీరు రాయాల్సింది వస్తుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ చూసుకోండి, లాస్ట్ ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్ అనేది వచ్చింది. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి 2023 ఏకేఎన్యూ యూనివర్సిటీ వాళ్ళకి వచ్చింది, ఆదికావ్య నయన యూనివర్సిటీ వాళ్ళకి. అండ్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ అనమాట. ఈ క్వశ్చన్స్ అనేది మనం డెఫినెట్గా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళాలి. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ అండ్ సెవెంత్ వన్ కూడా ఒక ఇయర్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళకి ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. ఈ క్వశ్చన్ కూడా అందరూ చూసుకొని వెళ్ళాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫ్రాక్షన్స్. దీంట్లో మనకు అప్పుడప్పుడు అడుగుతాడు, లేకపోతే క్వశ్చనే అడగడు. కానీ మనమైతే వాట్ ఈస్ ఫ్రాక్షన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, ఆ డిఫరెంట్ టైప్స్లో మనం ఎగ్జాంపుల్స్తో పాటు రాస్తేనే ఇస్తారు మనకి మార్క్స్. దీంట్లో మ్యాక్సిమం 5 మార్క్స్కే అడుగుతారు. అండ్ ఒక ప్రాబ్లం ఉంది, అరేంజ్ ఇన్ డిసెండింగ్ అసెండింగ్ ఆర్డర్, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అడుగుతారు. అండ్ అథమెటిక్ అబిలిటీలో ఫోర్త్ టాపిక్ ఏమంచి డివిజిబిలిటీ రూల్స్. దీన్ని మనకి డైరెక్ట్గా 10 మార్క్స్లో అయినా అడుగుతారు, లేకపోతే 5 మార్క్స్లో అయినా అడుగుతారు. డివిజిబిలిటీ రూల్స్ అంటే మనకి 10 మార్క్స్లో అడిగితే 2 టేబుల్ ఉందిగా, 2, 3, 4, 5 అలాగా 12 దాకా రాసియాలి. ఒకవేళ 5 మార్క్స్ అడిగితే ఏదో మీ ఇష్టమైన 5 రాయాలి. ఒకవేళ వాళ్ళే ఏదో తీసుకొని అడిగితే అదే రాయాలి. దీంట్లో మనకి కొన్ని సమ్స్ అనేది చేయాలి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఈజీగానే ఉంటుంది ఈ చాప్టర్ అనేసి. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే థర్డ్ వన్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ మోడల్, దీన్ని ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి 2019లో వచ్చింది ఈ క్వశ్చన్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి 2021లో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి ఈ క్వశ్చన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని మనం జీసీడీ అని కూడా అంటాము. ఇది ఓల్డ్ టర్మినాలజీ ప్రకారం. దీంట్లో కూడా మనకి థియరాటికల్ క్వశ్చన్ అడుగుతాడు, ఎల్సిఎం అంటే ఏంటి, లేకపోతే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి జీసీడీ అంటే ఏంటని కూడా అడుగుతాడు. దాంట్లో చిన్న చిన్న సమ్స్ అనేది అడుగుతారు. ఎల్సిఎంలో సమ్స్ అనేది ఈజీగానే ఉంటుంది, కానీ హెచ్సిఎఫ్లో వచ్చేసరికి కొంచెం టఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఈ చాప్టర్ని కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్. దీని నుంచి మనం ఈజీగా 10 మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. అండ్ మీరు అలాగే చూసుకుంటే థర్డ్ వన్ వచ్చేసి 2019 కాదు, ఇంకా చాలా ఇయర్స్లో రిపీట్ అయిన క్వశ్చన్ ఇది ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ మోడల్స్ చూసుకోండి అమ్మ, నేను ఇచ్చిన క్వశ్చన్ మీద డిపెండ్ అవ్వకుండా మోడల్స్ చూసుకొని వెళ్ళాలి. అండ్ ఫిఫ్త్ వన్ ఇంపార్టెంట్ మోడల్, ఐఎం అంటే ఇంపార్టెంట్ మోడల్. అండ్ సిక్స్త్ వన్ కూడా 2021 ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చింది. సెవెంత్ వన్లో కూడా 2019, ఈ యూనివర్సిటీ పేరు నాకు గుర్తులేదు, సారీ. ఎల్సిఎం హెచ్సిఎఫ్ చాప్టర్ అయితే మీరు వదలకండి. బాడ్మస్, ఎల్సిఎఫ్ అండ్ హెచ్సిఎఫ్ చాప్టర్ అయితే మీరు వదలకూడదు. అండ్ యూనిట్ 1లోనే సెకండ్ పార్ట్ వచ్చేసి వర్బల్ రీజనింగ్. దీంట్లో కూడా కొన్ని టాపిక్స్ అనేది నేను ఇస్తాను. దీంట్లో 3 టాపిక్సే మీరు ఇంపార్టెంట్, మిగతావి చదవచ్చు, లేకపోతే స్కిప్ కొట్టచ్చు. కానీ ఫుల్ మార్క్స్ కావాలంటే అన్నీ చదవాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి నంబర్ సిరీస్. దీంట్లో మనకి థియరాటికల్గా కూడా అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ ఈస్ టైప్స్ ఆఫ్ సిరీస్ ఉంటుంది, అడిషన్ సిరీస్ కానీ, సబ్ట్రాక్షన్, స్క్వేర్స్, క్యూబ్స్, అలాగే మిస్సింగ్ టర్మినాలజీస్ కూడా ఉంటాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇది లాస్ట్ ఇయర్ కొంచెం విచిత్రంగా అడిగారు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మోడల్ చేసుకుని వెళ్ళండి. అండ్ థర్డ్ క్వశ్చన్ కూడా 2019లో రిపీట్ అయిన క్వశ్చన్. నేను ఇచ్చిన అన్ని క్వశ్చన్లు అనేది ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ ఇంపార్టెంట్ మోడల్స్ బేస్ చేసే నేను మీకు చెప్తున్నాను. నేను మీకు చాలా రిఫరెన్స్ వెతికి మరీ మీకు చెప్తున్నాను. దానికి మీరు నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫోర్త్ వన్ చూసుకోండి, మిస్సింగ్ టర్మ్స్, ఫైండ్ ది రాంగ్ నెంబర్ ఇన్ సీక్వెన్స్, ఇవన్నీ ఇలాగ ఇస్తాడు. కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది ఈ చాప్టర్, కానీ ఈ చాప్టర్ కూడా హెవీ వెయిటేజ్ ఉంది. నెక్స్ట్ టాపిక్ పేరు కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇది అంతగా ఇంపార్టెంట్ టాపిక్ కాకపోయినా ప్రతి సంవత్సరం ఒక సబ్ క్వశ్చన్గా అడుగుతున్నారు. లేకపోతే లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళకి 5 మార్క్స్ క్వశ్చన్ 10 మార్క్స్లో అడిగారు. 10 మార్క్స్లో అలా సబ్ యూనిట్స్గా డివైడ్ చేసి అడిగారు. ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, ఇఫ్ ఎర్త్ ఈస్ రిటర్న్ ఇన్ FCUXM ఇన్ అ సర్టెన్ కోడ్, హౌ మూన్ రిటర్న్ ఇన్ దట్ కోడ్. ఈ కోడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ సెకండ్ వన్ క్వశ్చన్ చూసుకోండి, ఆ మోడల్ అనేది ప్రిపేర్ అవుతారు. ఈ టాపిక్లో మీరు ఈ 2 మోడల్స్ చదువుకొని వెళ్ళినా చాలు, మీకు అదే క్వశ్చన్స్ అనేది పడుతుంది.
అండ్ నెక్స్ట్ వన్ బ్లడ్ రిలేషన్స్. ఇది కూడా అంత ఇంపార్టెంట్ టాపిక్ ఏం కాదు, కానీ మీరు అనేది చూసుకొని వెళ్ళాలి. మీరు జస్ట్ పాస్ కోసం అయితే ఈ టాపిక్ని స్కిప్ చేయొచ్చు. అండ్ దీంట్లో కూడా 2021 ఈ యూనివర్సిటీ పేరు ఏమంచి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి ఇచ్చారు. అండ్ సెకండ్ వన్ కూడా ఒక ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చనే నేను మీకు రాసి ఇచ్చాను. అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి క్లాక్ ప్రాబ్లమ్స్. ఇదైతే పాస్ అయ్యే వాళ్ళు అయ్యొచ్చు, టాపర్స్ అయినా అవ్వచ్చు. ఈ టాపిక్ అనేది ఎవరు లీవ్ చేయకూడదు, ఎందుకంటే దీని నుంచి కంపల్సరీగా ఒక 5 మార్క్స్ అనేది వస్తాయి. అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒక యాంగిల్ నుంచి దాన్ని యాంగిల్ బిట్వీన్ ద మినిట్ అయినా అడగచ్చు, హవర్ అండ్ స్మాల్ లైన్ అయినా అడగచ్చు. అలాగనేది అడుగుతారు. కానీ లాస్ట్ ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి కొంచెం డిఫికల్ట్గా అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, అది ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి అడిగారు. ఆ మోడల్ ఒకటి చూసుకోండి. అండ్ సెకండ్ అండ్ థర్డ్ మోడల్ ఉన్నాయి కదా, అవి చూసుకొని వెళ్తారు. దానికి మించి ఏం చూసుకునే అవసరం లేదు, కానీ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. క్యాలెండర్ ప్రాబ్లమ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని నుంచి పక్కా 5 మార్క్స్ అనేది వస్తుంది. అండ్ ఈ టాపిక్ అనేది చాలా ఈజీ కూడా. మీరు యూట్యూబ్లో క్లాసెస్ వెతికైనా ఈ టాపిక్ని అయితే చదువుకోండి. ఈ టాపిక్లో నేను ఇచ్చేది చూసారా 2 క్వశ్చన్స్. ఈ మోడల్ మించి అయితే అడగరు ఈ చాప్టర్ నుంచి. ఈజీ అండ్ స్కోరింగ్ చాప్టర్. అండ్ గోయింగ్ టు ది సెకండ్ యూనిట్. ఈ యూనిట్ అనేది కొంచెం టఫ్గా ఉండొచ్చు. ఎవరైతే పాస్ అవ్వదాం అనుకున్న వాళ్ళకైతే యూనిట్ 1 అండ్ యూనిట్ 3 ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. దీంట్లో ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రిపేర్ అయ్యి వెళ్తే మీరు పక్కా పాస్ అవుతారు. అండ్ యూనిట్ 2 వచ్చేసి కొంచెం ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి, కొన్ని సమ్స్ కూడా కొంచెం ట్రిక్కీగా అడుగుతారు. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే యావరేజెస్. చూసుకుంటే నేను ఇచ్చిన మోడల్స్లోనే ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. అదే సమ్స్ కాకుండా మిగతా సమ్స్ కూడా కొన్ని చేయండి. యావరేజెస్ వచ్చేసరికి మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు, లేకపోతే ప్రిపేర్ అవ్వచ్చు. దీంట్లో 5 మార్క్స్ అయితే డెఫినెట్గా ఒక 1 అయితే వస్తుంది. రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఇది ఇంపార్టెంట్ టాపిక్. దీంట్ నుంచి 5 మార్క్స్కైనా అడగచ్చు, 10 మార్క్స్కైనా అడగచ్చు. కాబట్టి ఈ చాప్టర్ని మీరు లీవ్ చేయొద్దు. మీరు పక్కన చూడండి, నేను ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ పడిన క్వశ్చన్లే మీకు రాశాను. సో ఈ మోడల్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ అనేది రిపీట్ అయితే అవుతుంది మీకు ఎగ్జామ్లో. 6 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఈ 6 ప్రాబ్లమ్స్ కూడా మీరు సాల్వ్ చేయాలి. అండ్ ఎక్స్ట్రా కొన్ని చేసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్. ఇది కూడా మీకు కావాలంటే స్కిప్ చేయొచ్చు, కొంచెం టఫ్గా ఉండొచ్చు. కానీ దీని నుంచి కూడా ఒక 5 మార్క్స్ అయితే ఇస్తారు, లేకపోతే సబ్ పార్ట్గా అయినా ఇస్తారు 10 మార్క్స్కి. సో ప్రాబ్లమ్ ఆన్ ఏజెస్లో నేను మీకు కొన్ని సమ్స్ ఇచ్చాను. ఆ మోడల్స్ ప్రిపేర్ అవ్వండి. ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. సెకండ్ వన్, థర్డ్ వన్ చూసుకోండి. అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి టైం, డిస్టెన్స్, స్పీడ్. ఈ టాపిక్ వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఎవరు లీవ్ చేయకూడదు. దీని నుంచి మనకి 5 మార్క్స్లో అయినా అడగచ్చు, 10 మార్క్స్లో అయినా అడగచ్చు. నేను మీకు ఇక్కడ రాసిన అన్ని ప్రీవియస్ ఇయర్ చాలా యూనివర్సిటీస్ని కలెక్ట్ చేసుకుని రాశాను. అండ్ ఇంపార్టెంట్ మోడల్స్ అయ్యామంటే అక్కడ ఇంపార్టెంట్ మోడల్స్. ఈ సమ్స్ అయితే మీరు చేసుకుంటూ వెళ్ళాలి. మీకైతే ఇక్కడ 6 ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చాను. 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఇవి మీరు చూసుకోలేండి. ఫోర్త్ వన్ వచ్చేసి లాస్ట్ ఇయరే పడింది. ఇది కొంచెం బాగా చూసుకోండి. అండ్ ఈ మోడల్స్ అనేది కూడా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. అండ్ సెకండ్ యూనిట్లో సెకండ్ పార్ట్ ఏంటంటే బిజినెస్ కాంపిటీషన్స్లో 5 టాపిక్స్ ఉంటుంది. ఈ 5 టాపిక్స్లో 4 టాపిక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. స్కోరింగ్ టాపిక్ కూడా. దాంట్లో వచ్చేసి ఫస్ట్ వన్ పర్సంటేజెస్ కూడా ఈజీగానే అడుగుతాడు. కానీ నేను మీకు 4 ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చాను. మీకు 4th ప్రాబ్లం ఇక్కడ ఇచ్చాను. చాలా రిపీటెడ్ క్వశ్చన్, నేను మర్చిపోయిన రాయడం, అందుకని అక్కడ అడ్జస్ట్ చేసి రాసాను, సారీ. ఈ 4 అయితే మీరు చూసుకొని వెళ్తారు. అండ్ ప్లస్ అదర్ మోడల్స్ కూడా మీరు చేసుకొని వెళ్ళాలి. అప్పుడే మీకు 1 అయితే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా ఈజీగానే ఉంటుంది. ఈ టాపిక్ అనేది కొంచెం ట్రిక్కీగా అడిగితే మీరు అక్కడ సఫర్ అవుతారు. కానీ నేను ఇచ్చిన 5 ప్రాబ్లమ్స్ ఇచ్చారు, కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా మిక్స్ చేసే ఇచ్చాను. ఈ మోడల్స్ని మీరు ట్రై చేయండి చేయడానికి. అండ్ మీరు ఇది చేస్తే ఏ ప్రాబ్లమ్ అయినా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఇక్కడ ఫస్ట్ చూసారా, సెకండ్ వన్ ఏమంచి 2018లో రిపీట్ అయింది. అలాగే ఫస్ట్, థర్డ్ కూడా ఏదో ఒక ఇయర్లో రిపీట్ అయ్యింది, కానీ నేను ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. అండ్ 4th, 5th క్వశ్చన్స్ కూడా రిపీటెడ్ క్వశ్చన్సే. ఇది కూడా బాగా చూసుకోండి. ఈ మోడల్స్ అనేది బాగా చూసుకోండి, అవి సమ్స్ కాకుండా మోడల్స్. 4th టాపిక్ వచ్చేసరికి పార్ట్నర్షిప్. ఈ టాపిక్ అనేది మీకు ఫుల్గా డైరెక్ట్గా 10 మార్క్స్లో అడిగేస్తాడు, అది కూడా థియరీ. కాబట్టి మీరు కానీ ఈ టాపిక్ అయితే మిస్ చేసుకోకండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్. 10 మార్క్స్కి అలాగే డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. డిఫైన్ పార్ట్నర్షిప్, వాట్ ఈజ్ మెంట్ బై వర్కింగ్ అండ్ స్లీపింగ్ పార్ట్నర్స్ గురించి మనం బ్రీఫ్గా ముందు వెనకట్లా రాయాలి. అండ్ దీంట్లో కూడా కొన్ని సమ్స్ ఇచ్చాను. ఇవి కూడా రిపీటెడ్ అండ్ ఇంపార్టెంట్ మోడల్ సమ్స్. ఇవి కూడా మీరు చూసుకుంటారు ఈ సమ్స్ అన్ని. దీంట్లో నేను 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఆ 4 ప్రాబ్లమ్ మోడల్స్ అనేది మీరు చూసుకొని వెళ్తారు ఎగ్జామ్కి. అండ్ 4th and 5th టాపిక్ అనేది నేను కంబైన్ చేసి రాశాను, ఎందుకంటే అక్కడ క్వశ్చన్స్ కూడా కంబైన్ చేసి అడుగుతారు. కాబట్టి మీకు ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో కూడా 10 to 15 మార్క్స్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ యూనిట్ 2లో. కాబట్టి ఎవరు మిస్ చేసుకోకుండా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి ఎగ్జామ్కి. ఇక్కడ థియరీ పార్ట్గా అడుగుతారు. అండ్
సమ్స్ కూడా అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. లేకపోతే మనం రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్, దాని మీద ఉన్న ఫార్ములాస్ అన్నీ రాయాలి మనం. అండ్ సెకండ్ వన్ ఏమిటి, రైట్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీని గురించి థియరీ మీరు డెఫినేషన్ రాస్తారు, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అమౌంట్, అండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ అండ్ క్వార్టర్లీ, ఇవన్నీ మీరు రాస్తేనే మీకు మార్క్స్ అయితే పడుతుంది ఈ థియరీ కాన్సెప్ట్లో. అండ్ మీకు సింపుల్ ఇంట్రెస్ట్లో వచ్చేసరికి మీకు అక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చాను చూడండి, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 4,000 ఫర్ 4 years విత్ 5% పర్ యానం. ఇది అనేది మీరు స్కూల్లోనే ఈ చాప్టర్ అనేది చేసి వచ్చుంటారు కాబట్టి ఈ చాప్టర్ అనేది మీకు చాలా ఈజీగానే ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ప్రాబ్లమ్స్ ఆన్, దీంట్లో మీరు ఈ మోడల్స్ నేర్చుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయమని అడుగుతాడు, లేకపోతే ప్రిన్సిపల్ ఇవ్వకుండా ప్రిన్సిపల్ని ఫైండ్ చేయమంటారు. అమౌంట్ పేడ్ ఇన్ ఎంత్ ఇయర్, ఎన్ని ఇయర్స్లో అమౌంట్ పే చేస్తారు, ఇది కూడా అడుగుతారు. క్వార్టర్లీయా, హాఫ్ ఇయర్లీయా అని అడుగుతారు. ఇంపార్టెంట్ మోడల్స్ క్వశ్చన్స్ అయితే చూసుకొని లేదు మీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి. అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫార్ములాస్ కొంచెం ఎక్కువ కాబట్టి దీంట్ నుంచి వెయిటేజ్ కూడా అలాగే ఉంటుంది. 10 మార్క్స్కి అయినా డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. అండ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ అమౌంట్ని ఫైండ్ చేయమన్నా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ చేయమన్నా, లేకపోతే సింపుల్గా కాంపౌండ్, ప్రిన్సిపల్, రేట్, యాన్యువల్, ఇయర్ ఇచ్చేసి ఫైండ్ అవుట్ చేయమంటారు డైరెక్ట్ ఫార్ములా. అండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ అండ్ ఎంత టైమ్స్ ఇన్ ఏ ఇయర్, ఈ మోడల్స్ అనేది మీరు చూసుకుంటారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ అయితే అడుగుతారు, దీన్ని ఫేస్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి మీ క్వశ్చన్ పేపర్లో. అండ్ మీకు కొన్ని క్వశ్చన్స్ అనేది ఇచ్చాను, అది ట్రై చేయండి. 4th, 5th ఇవి చూసుకోండి, ఈ మోడల్స్ చూసుకోండి. 2021 ఈ 2 క్వశ్చన్స్ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి వచ్చింది. అలాగే మిగతా యూనివర్సిటీ వాళ్ళు చదవకూడదంటే చదువుకోవాలమ్మా, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళైనా ఏ యూనివర్సిటీ అయినా ఫ్లిప్ చేసి అడుగుతారు, ఆ యూనివర్సిటీ ఇటు అటు ఇటు అని. అందుకని ఏ యూనివర్సిటీ అయినా ఈ మోడల్ అనేది చేసుకొని వెళ్ళండి. అండ్ మిగతా 7th and 8th ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు యూనిట్ 3 అనేది నేను అప్లోడ్ చేస్తాను. అండ్ హౌ టు పాస్ ఇన్ సిఆర్టీ ఎగ్జామ్ అనే వీడియో ఎవరికైనా కావాలంటే చాలా ఫ్యూ టాపిక్స్లో అది మీకు చెప్తాను. ఈ ఎగ్జామ్ కూడా ఎలా రాయాలి అని కూడా మీకు చెప్తాను, ఎందుకంటే అనలిటికల్ స్కిల్స్ అనేది కొంచెం టైం తక్కువ ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకైతే 1 hour, మిగతా యూనివర్సిటీ వాళ్ళకైతే 2 hours, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి 1.5 hour ఉంటుంది. ఆ టైంలో అనేది కొంచెం రాయడం కొంచెం కష్టంగా ఉంటుంది. చిన్న ప్రాబ్లం అయినా మీరు 1 page, 5 marks అయితే 1 pageగా ఎలాబరేట్ చేసి రాయాలి. ఒకవేళ 10 marks క్వశ్చన్ అయినా మనకి 1 pageలో అయిపోద్ది, ఎందుకంటే ప్రాబ్లమ్స్ కాబట్టి. మీరు అలా రాస్తే మీకైతే మార్క్స్ అయితే పడవు. ఫుల్గా 2 pages అనేది థియరాటికల్గా మీరు ఫిల్ చేస్తేనే మీకు సిఆర్టీ ఎగ్జామ్లో మీకు మంచి మార్క్స్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ అనేది యూనిట్ 3 అప్లోడ్ చేస్తాను. అండ్ నా ఛానల్ అనేది చాలామంది ఫ్రెండ్స్కి రీచ్ అయ్యేలాగా మీరు షేర్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకు ఎసెన్షియల్స్, అడ్వాన్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే నేను పెడతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.